స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ లాంటివి కూడా ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం. మరి దావోస్లో తెలంగాణ రైజింగ్ అనే నినాదాన్ని అందించి అంతర్జాతీయ ఆర్థిక సదస్సులో మన తెలంగాణ హైదరాబాద్ నగరం యొక్క ఇంపార్టెన్స్ పెంచి అక్కడి నుంచి హార్వర్డ్లో ప్రజా పాలన ప్రభుత్వంలో ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఎలాంటి ఉపయోగమైన కార్యక్రమాలు మనం చేపట్టాలో మరింత మెరుగులు దిద్దే శిక్షణ పొంది వచ్చారు ఆనరబుల్ సీఎం గారు. రఘు గారు మీరు పాటలు కంటిన్యూ చేయండి. చక్రాల రఘు అంటే ఈ దృశ్యం మీరు పరదాలు చూసుకుంటూ పాట అంటే వాళ్ళని చూపారు అక్కడ సౌండ్ ఇక్కడ దృశ్యం. ఓకే రైట్ సార్, అక్కడ ఓన్లీ సౌండ్. ప్లీజ్ స్టార్ట్ సింగింగ్. తెలంగాణ అంటేనే పాట, తెలంగాణ అంటే ఆట, తెలంగాణ అంటే ఒక సాంస్కృతిక బాట, తెలంగాణ అంటే శ్రామికుల చెమట బంగారం పండిన తోట. మన పక్కనే థర్మల్ విద్యుత్తు కూడా ఉంది. మరి భూపాలపల్లి జిల్లా అంటేనే అటు పరిశ్రమలు, ఇటు పర్యావరణం, పచ్చని పంటలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు, విద్య, వైద్యం, పల్లెలు పట్టణాలతో పోటీ పడేలాగా సౌకర్యాలతో ఎదగాలి. ప్రతి పల్లె కూడా పర్యావరణాన్ని, పచ్చదనాన్ని కాపాడుకుంటూ ఆరోగ్యాన్ని, ప్రశాంతతను ఇవ్వాలని కోరుతూ రఘు గారు మీరు మెల్లగా పాడుతుండండి. సాంస్కృతిక కళాకారులకి ధన్యవాదాలు. జల్దీ సార్, జల్దీ అందుకోండి. మీరు మనకు టైం దొరికినప్పుడే మన ప్రతిభ నిరూపించుకోవాలి. థ్యాంక్ యూ. హలో ప్రజాప్రభుత్వంలో పేదోడు కంటి నిండా నిద్రపోవాలంటే కడుపు నిండా భూమి ఉండాలని సన్న బియ్యం పథకం చేసింది ప్రభుత్వం. అందుకే ఈ పాట రాశాను. పాలనొచ్చెరా మనకు పాలనొచ్చెరా, ప్రజాపాలన పల్లె వచ్చెరా, పాలనొచ్చెరా మనకు పాలనొచ్చెరా, ప్రజాపాలన పల్లె వచ్చెరా, పాలనొచ్చెరా మనకు పాలనొచ్చెరా, ప్రజాపాలన పల్లె. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు వేయించేశారు. కొద్దిసేపట్లోనే వేదికపైకి వస్తారు. ఆనరబుల్ సీఎం కొద్దిసేపట్లోనే వేదికపైకి వస్తారు. వారి రాక కోసం ఆసక్తిగా, సమాధానంగా, ప్రేమగా ఎదురు చూస్తూ ఉన్నాం.